పండగైనా ఫంక్షన్ అయినా లేదా ఎవరైనా చుట్టాలొచ్చినా బగారాన్నం కోడికూర ఉండాల్సిందే తెలంగాణ వాళ్ళకి. ముందుగా 600 గ్రాముల బియ్యాన్ని కడిగి అరగంట నానబెట్టుకోండి. మసాలా దినుసులు 3 యాలకులు, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 3 బగారాకులు, 4 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ బండ పువ్వు, 1 అనాస పువ్వు, 1 జాపత్రి పువ్వు. కడాయిలో టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక చెప్పిన మసాలా దినుసులు వేసేయండి. ఇందులో 4 చీలిన పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు, కొద్దిగా పుదీనా, గుప్పెడు కరివేపాకులు, 6 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి వేసి కలుపుకొని 1:1 చొప్పున నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి ఎసరు రానివ్వండి. మీరు కనుక బాస్మతి రైస్ వాడితే 1:1 ఎసరు సరిపోతుంది. ఎసరు వచ్చాక నానబెట్టిన బియ్యాన్ని వేసి కలిపి బాగా ఉడకనివ్వండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ వంటకాలు నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎసరంతా దాదాపుగా దగ్గరకు వచ్చాక మీద కొత్తిమీర వేసి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గిలనివ్వండి. పలుకు పూర్తిగా మెత్తబడిందంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, యమ్మీ బగారన్నం రెడీ.